హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'పారాసైట్ ద గ్రే' నుంచి టీజర్ రిలీజ్ అయిపోయింది. కానీ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? ఇది తెలుగులో కూడా రాబోతుంది భయ్యా. యెస్, మీరు వింటుంది నిజమే. సో 'పారాసైట్ ద గ్రే' అనేది మీకు కొరియన్ సీరీస్. బట్ వెయిట్ కొరియన్ సీరీస్ అని చెప్పి అనుకోకండి. ఇది క్రేజీ థింగ్ ఇక్కడ ఏంటంటే మన యానిమే మాంగా ఉంది కదా 'పారాసైట్', దానికి లైవ్ యాక్షన్ సీరీస్ అనమాట. సో దీని డీటెయిల్స్ ఎవరికైనా తెలియకపోతే క్విక్‌గా చెప్పేస్తా. బట్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఒక వీడియో ఉంది. అక్కడి నుంచి చెక్ చేసేయండి. సో 'పారాసైట్ ద గ్రే' అనేది కొరియన్ సీరీస్. దీని డైరెక్టర్ వచ్చేసరికి 'ట్రైన్ టు బుసాన్', 'హెల్బౌండ్' లాంటి మాస్టర్ పీసెస్ తీశాడు. సో తనైతే ఇది మాంగా యానిమే 'పారాసైట్' ఏదైతే ఉందో సో దాన్ని బేస్డ్‌గా తీసుకొని తనైతే ఓన్ సీరీస్‌ని అయితే తీసుకొస్తున్నాడనమాట. అదే 'పారాసైట్ ద గ్రే'. అంటే మీకు ఆ మాంగా నుంచి స్టోరీ ఆ ప్లాట్ లైన్ అయితే తీసుకొని తనైతే సౌత్ కొరియాలోని సెట్టింగ్ చేసి ఇక్కడ కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి, కొత్త కంట్రీ అండ్ కొత్త సెట్టింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒక కంప్లీట్లీ న్యూ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. మీకు 'పారాసైట్' యానిమే లేదా మాంగా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. ఎందుకంటే అక్కడ ఉండే క్యారెక్టర్స్ వేరు, ఆ ప్రపంచం వేరు. ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ వేరు, ఈ ప్రపంచం వేరు. కాబట్టి మీకు డిఫరెంట్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఇది చూడొచ్చు కూడా. అండ్ మీకు కంప్లీట్లీ రూయిన్ అయిపోయినా కానీ ఆ యానిమేని మాంగాని చెడగొట్టలేదు. సో ఇది జస్ట్ డిఫరెంట్ స్టోరీ కాబట్టి మనం అంత సాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఇదైతే దరిద్రంగా ఉండదు. మంచి ఎక్స్పీరియన్సే కలిగిస్తుంది. బికాస్ ఆ డైరెక్టర్ మీద నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ వీడియోలో మనం దీని యొక్క టీజర్ రివ్యూ అంటే తెలుగు డబ్బు రివ్యూ కూడా మాట్లాడుకోబోతున్నాం. యాజ్ ఐ సెడ్ తెలుగులో కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ విషయానికి వెళ్ళిపోతే టీజర్ కట్ అయితే నాకు పెద్ద గొప్పగా ఏం అనిపించలేదు. యాక్చువల్లీ పెద్ద స్టఫ్ కూడా ఏం లేదు. సో టీజర్ స్టార్ట్ అవ్వడమే 'పారాసైట్స్' తోటి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పారాసైట్స్ ఒక చోట కలిసి మనుషుల మీద ఎలా పైనుంచి చూపించాలని చెప్పి సో అలాగైతే డిస్కషన్ అయితే పెడతారనమాట. ఆ తర్వాత కొన్ని ర్యాండమ్ కట్స్ అయితే ఉంటాయి. టీజర్ ఎండింగ్ వచ్చేసరికి మన హీరోయిన్ అయితే రివీల్ చేస్తారు. యెస్, దీంట్లో ఫీమేల్ లీడ్ అనమాట. మేల్ లీడ్ మన సినిచి అసలు ఉండడు. తనైతే జపాన్, ఇదైతే కొరియా కాబట్టి. సో ఫీమేల్ లీడ్ని అయితే రివీల్ చేస్తారు. అండ్ తను కూడా ఒక పారాసైట్ అండ్ తనకు కూడా యానిమేషన్ అయితే చాలా కూల్ అనిపించింది. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే మిగతా క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ మొత్తం పారాసైట్స్ని చూపించారు. సో పెద్దగా మనుషుల్ని ఎక్కువగా చూపించలేదు టీజర్లో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే కంప్లీట్లీ డార్క్ ఉంది. మన యానిమే మాంగా ఎలా ఉంటుంది? సో లైట్ అంటే బాగా వే సో బ్రైట్‌గా అయితే ఉంటుంది సిరీస్. కొన్ని పారాసైట్ సీన్స్‌లో డార్క్ ఉన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిరీస్ అంతా బ్రైట్‌గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ విషయానికెళ్ళిపోతే బాగా డార్క్ అయితే చూపిస్తున్నారు. దట్ మీన్స్ మీకు ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ టు సేమ్ అయితే దానిలాగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎన్విరాన్మెంట్ కావచ్చు సో వాటిని. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఇది పారాసైట్‌లో లాగా వాళ్ళు వచ్చి అంటే పారాసైట్స్ ఏలియన్స్ లాగా వచ్చి చేసేది ఉంటుంది కదా! సో ఇది చూసుకుంటే ఏదో వైరస్ టైప్ అయితే అనిపిస్తుంది. లైక్ ఇది టీజర్‌లో కొన్ని షార్ట్స్‌లో అది మొత్తం పాకేసి అందరూ మారుతున్నట్టు సో ట్రాఫిక్‌లో కావచ్చు. సో ఇదంతా చూస్తుంటే ఏదో డిఫరెంట్ వైబ్ అయితే కొడుతుంది. అండ్ ఇది అసలు పారాసైట్‌లో ఉంటుందా అని ఒక డౌట్ అయితే కొడుతుంది. చూద్దాం సిరీస్‌లో ఏం దాచిపెట్టారో. మేబీ వాళ్ళు బెస్ట్ చూపించలేదేమో టీజర్‌లో. కాబట్టి సిరీస్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్‌లీ సిరీస్‌లో అయితే బాగుండొచ్చు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో టీజర్ అయితే దరిద్రం కాదు. నా ఎక్స్‌పెక్టేషన్స్ హెవీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా టీజర్ కట్ లేదంటున్నా. మీరు చూస్తే మీకు నచ్చొచ్చు. బికాజ్ మీరు దీని మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు కాబట్టి. దీంట్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ సీజీఐ బై యానిమేషన్. సో ఎందుకంటే చెప్తున్నాను, పారాసైట్ యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో పిచ్చెక్కిచ్చేసారు. సో అసలు ఆ ఫాము సో లైవ్ యాక్షన్‌లో ఆ పారాసైట్ ఫామ్ అనేది చూస్తే ఎంత బాగుంటుందో అంత బాగా చూపించారు. ఇంతకుముందు జపాన్‌ది కూడా 1, 2 వచ్చాయి మూవీస్. అవి అంత గొప్పగా ఉండవు పారాసైట్స్. బట్ ఇక్కడ మాత్రం ఈ పారాసైట్‌ని అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. దట్ మీన్స్ నెట్‌ఫ్లిక్స్ మంచి బడ్జెటే ఇచ్చినట్టున్నారు. పారాసైట్ యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం క్లాస్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మీకైతే చెప్తున్నాను, క్వాలిటీ వైస్ అయితే ఇది డిసప్పాయింట్ చేయదు. ఫిక్స్ అయిపోండి. బికాస్ ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. సీజన్‌ని బట్టి మనకైతే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు అన్నీ అయితే బాగానే ఉంటాయి అనిపిస్తుంది. ఆ సిరీస్ కోసం చూద్దాం. ఇవి ఓన్లీ టీజరే కాకుండా సిరీస్‌లో కూడా అంతే బాగుండాలని చెప్పి. అండ్ ఇక ఇప్పుడు తెలుగు డబ్ రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. తెలుగు డబ్ ఎలా ఉంది అంటే మాత్రం సో ఈ టీజర్ విషయానికి వెళ్ళిపోతే తెలుగు డబ్ నాకు బ్రహ్మాండంగా అనిపించింది భయ్యా. ఎందుకంటే ఎస్పెషల్లీ ఫస్ట్‌లో ఒక పారాసైట్ అయితే మాట్లాడతాడనమాట. సో ఆ డైలాగ్ ఏదైతే ఉందో తెలుగు డబ్‌కి ఇచ్చిన వాయిస్ యాక్టర్ ఎవరో కానీ చించి పడేశాడు. ఐ మీన్ ఆ వాయిసే అంత బాగుంది. సో ఆ వాయిస్ అండ్ ఆ డైలాగ్ చెప్పే విధానం అండ్ ఆ క్యారెక్టర్‌కి అబ్బబ్బా! తోపనిపించింది. ఆ తర్వాత 1 ఆర్ 2 మాత్రమే డైలాగ్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫీమేల్ క్యారెక్టర్ కూడా. సో ఎక్కడ కూడా మీకైతే వాయిస్ యాక్టింగ్ నాకైతే ఎక్కడ ప్రాబ్లమ్ కనిపించలేదు.
తెలుగు డబ్బింగ్ చించి పడేశారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇన్‌ఫాక్ట్ నేను ఏదైనా ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తా. అసలు డబ్బింగ్ అయితే చూడను మాక్సిమం. సో, కొరియన్ వస్తే కొరియనే చూస్తా సిరీసు. యానిమే అయితే జాపనీసే చూస్తా. హాలీవుడ్ అయితే ఇంగ్లీష్‌లోనే చూస్తా. బట్ ఈసారి మాత్రం ఈ సీరీస్ ఎందుకో తెలుగులో ట్రై చేయాలనిపిస్తుంది. బికాస్ ఆ వాయిస్ యాక్టింగ్ అంత బాగుంది కాబట్టి. సో, చూద్దాం సీరీస్‌లో ఎలా ఉండబోతుందో. ఒక ఎపిసోడ్ అయితే తెలుగులో అయితే చూస్తా. సో, బావుంటే మాత్రం మాక్సిమం కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తా కూడా. సో, చూసారు కదా! ఇది ఈ టీజర్ గురించి నా ఒపీనియన్. అండ్ మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఈ టీజర్ చూడకపోయుంటే మాత్రం ఇది నెట్‌ఫ్లిక్స్ సౌత్‌లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ కాలేదు. సో, మన తెలుగు టీజర్ నెట్‌ఫ్లిక్స్ సౌత్‌లో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా. అక్కడి నుంచి అయితే చూసేయండి. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. ఉంటుంది. బాయ్ బాయ్.